హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు నైట్ మేర్స్. ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి. ఈరోజు మీరు అనుభూతి చెందబోయే కథని విజయ్, అనూష అనే భార్యాభర్తలు 2017 సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల సమ్మేళనం అని చెప్పచ్చు. కొన్నిసార్లు మనం చేసే తెలియని చిన్న తప్పిదాలు మన జీవితాన్ని మార్చేస్తుంటాయి. అలాగే గోవా ట్రిప్లో విజయ్, అనూష తెలియక చేసిన చిన్న పొరపాటు ఆనందంగా సాగిపోవాల్సిన వారి జీవితాన్ని ఎలా బాధించిందో ఈ కథలో చూద్దాం. కానీ కథలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి తెలుగు నైట్ మేర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఇక కథ మొదలు పెడితే, నా పేరు విజయ్, నా భార్య పేరు అనూష. మేము హైదరాబాద్లో మెహదీపట్నంలో ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. కారిడార్ నుంచి పైకి వచ్చాక మొదటి ఫ్లోర్లో లెఫ్ట్ తీసుకుంటే మా ఫ్లాట్. మా ఇంటి బాల్కనీకి ఎదురుగా కాస్త అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటారు. ఉదయాన్నే లేచి ఈ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఆ అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే మనసుకి చాలా మంచి ఫీల్ వచ్చేది. 2017 మేలో నాకు అనూషకి పెళ్ళయింది. కానీ ఫ్యామిలీలోని కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆగస్టు వరకు మేము హనీమూన్ వెళ్ళలేకపోయాం. బేసిక్గా అనూషకి నాకు బీచ్లు అంటే చాలా ఇష్టం. కాబట్టి హనీమూన్కి గోవాకి వెళ్దాం అనుకున్నాం. అనుకున్నట్లే గోవాలో బాగా బీచ్లో ఒక రిసార్ట్లో స్టే చేసాం. ఫస్ట్ 2 డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బీచ్లోనే ఉండి చాలా ఎంజాయ్ చేసాం. కలిసి పారాసైలింగ్ చేసాం, డాల్ఫిన్స్ చూసాం, జెట్ స్కైయింగ్, స్కూబా డైవింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ చేసాం. నాకు బీచ్ దగ్గర షెల్స్ గవ్వలు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ అనూషకి కూడా ఇష్టమని నాకు ఆ ఈవినింగే అర్థమైంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ పని చేస్తుంటే కామెంట్ చేయండి. అలా ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయట చేసేసి హోటల్ రూమ్కి వచ్చాం. మాది సీ ఫేసింగ్ రూమ్ కాబట్టి మా రూమ్ బాల్కనీ సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. ఇద్దరం అక్కడ కూర్చొని టీ తాగుతూ చల్లని సముద్ర గాలిని ఆస్వాదిస్తూ చేసిన యాక్టివిటీస్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. అనూషని ఎప్పుడూ అంత సంతోషంగా నేను చూడలేదు. నిజం చెప్పండి, పారాసైలింగ్, స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం భయం వేసింది కదా? మీ ఫేస్లో నేను భయాన్ని గమనించానులే. భయమా? నాకా? జస్ట్ నీకేమవుద్దా, నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను అంతే అని కవర్ చేశాను. కానీ నిజంగా నాకంత ఎత్తులో ప్రాణాలతో కిందకు దిగితే చాలురా బాబు అనిపించింది. మొత్తానికి నాకంటే అనూషకే ఇలాంటి విషయాల్లో ధైర్యం ఎక్కువ అనిపించింది. కాసేపు అలా బాల్కనీలో మాట్లాడుకున్నాక పడుకునే ముందు స్నానం చేద్దామని నేను లోపలికి వచ్చాను. నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అనూష అదే బాల్కనీలో కదలకుండా నేను వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో కూర్చొని ఉంది. ఒక 1 మినిట్ పాటు నేను రూమ్లోంచి తనని గమనించా. ఆ 1 మినిట్ తను అస్సలు కదలలేదు. చెప్పాలంటే ఏదో ఫోటోలో ఉండి స్ట్రక్ అయిపోయినట్లు అలా సముద్రం వైపు చూస్తూ ఉండింది. నేను 2-3 సార్లు తనని పిలిచినా వెనక్కి తిరగలేదు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే తన చేతిలోని టీ కూడా అలానే ఉన్నాయి. భుజం పైన చేయి వేస్తే ఉన్నట్లుండి భయపడి టీ కూడా పైన పోసుకుంది. ఏం జరిగిందను? ఎందుకలా భయపడుతున్నావు? దానికి తను, అది నన్ను చూసి నవ్వుతుందండి, నన్ను దాని దగ్గరికి రమ్మని పిలుస్తుంది అని భయపడుతూ ఏడుస్తూ బీచ్లో ఒక ప్రదేశాన్ని చూయించింది. ఏది రమ్మంటుంది? అసలు అక్కడ ఏమీ లేదు చూడు అని తనకి ధైర్యం చెప్తుంటే, లేదండి, ఆ కొబ్బరి తోపుల్లో నుంచి అది నా వైపు వెకిలిగా చూస్తుంది. అది అంత దూరం నుంచి మాట్లాడుతున్నా నా చెవిలో మాట్లాడుతున్నట్లు అనిపించింది. మిమ్మల్ని పిలుద్దామనుకున్నా నా నోట్లో నుంచి మాట రాలేదు అని చెప్పింది. తను అలా చాలా భయపడేసరికి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి పడుకున్నాం. నాకు తెలిసిన అనూష చాలా బ్రేవ్ గర్ల్. ఎప్పుడూ భయపడిని తను ఎందుకు ఇలా భయపడిందా అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు. ఆ ఇన్సిడెంట్ వల్ల మా ట్రిప్ని కూడా 2 రోజుల ముందే ముగించేసి మరుసటి రోజు హైదరాబాద్కి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఆ స్కేరీ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డామనుకున్నాను. కానీ అది జస్ట్ ప్రారంభం మాత్రమే అని నేను అప్పుడు గ్రహించలేదు. నాకు అప్పట్లో యుఎస్ ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ రెగ్యులర్గా నైట్ షిఫ్ట్స్ ఉండేవి. పాపం తను రాత్రుళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉండేది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి కనీసం ఉదయం 4 అయ్యేది. తనకి తోడుగా ఉండడానికి అమ్మనైనా పిలుద్దామనుకున్నా. కానీ మీకు తెలిసిందేగా, భార్యలు ఒంటరిగా దెయ్యాలతో అన్నా ఉంటారు కానీ అత్తలతో మాత్రం ఉండటం ఒప్పుకోరు. నేను అలా ఉదయం 4-5కి ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రతిసారి ఇంట్లో ఎవరో ఉన్నారని భయపడుతూ చెప్పేది. ఆ భయం పోవటానికి పూజలు చేసి రోజు పురాణాలు చదవటం అలవాటు చేసుకుంది.
కానీ పూజలు చేస్తున్నప్పుడు కూడా తలుపు దగ్గర నుంచి నిల్చొని ఎవరో తనని కొరకొర చూస్తున్నారని చెప్పేది. అంతేకాకుండా కాషాయ దుస్తులు ఇంకా అంగవస్త్రం ధరించిన 8 అడుగుల బలమైన బ్రాహ్మణుడు కూడా తనకి అప్పుడప్పుడు కనిపిస్తుంటాడని చెప్పేది. బాల్కనీ డోర్ మాత్రం ఎప్పుడు తెరవనిచ్చేది కాదు. ఈవెన్ మార్నింగ్స్ కూడా తెరవడానికి ఒప్పుకునేది కాదు. అది అను ఎప్పుడు బాల్కనీలోకి వెళ్ళినా రమ్మని పిలుస్తుందని, రోజు రోజుకి మా ఇంటికి దగ్గరికి వస్తుందని చెప్పేది. కానీ నేను 3 సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నాను. అందుకని నేను తన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. మేబీ తను ఒక్కటే ఒంటరిగా ఉండటం వల్ల తనకిలా అనిపిస్తుందని, మూడ్ మారటానికి సినిమాలు కానీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ కానీ చూడమని తనకు చెప్పాను. మా ఇంటి ఓనర్ చాలా మంచి అతను. అనూష ఒంటరిగా ఇలా భయపడుతుందని చెప్తే అనూషకి తోడుగా తన భార్యని పంపేవారు. కానీ ఆమె మా ఇంట్లో అనూషకి తోడుగా పడుకున్న 3వ రాత్రే లో బీపీ అయ్యి చాలా సీరియస్ అయ్యింది. విషయం తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళి మా ఓనర్ని పలకరించి ఇంటికి వెళ్తే అను ఆమె అలా అవ్వటానికి కారణం కూడా అదే అని చెప్పింది. ఆమె తెలియక నిద్రపోయే ముందు బాల్కనీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయటం మర్చిపోయిందని, అందుకే ఇలా జరిగిందని చెప్పింది. నాకు మాత్రం అను మానసిక పరిస్థితిపై ఆందోళన స్టార్ట్ అయింది. ఎందుకు తను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందో నాకు అర్థమయ్యేది కాదు. అలా అనుని గమనించాక కొన్ని రోజులు నేను ఆఫీసులో పర్మిషన్ అడిగి నైట్ షిఫ్ట్స్ ఆపేసి ఎర్లీగా ఇంటికి వచ్చేవాడిని. బట్ ఒకరోజు మాత్రం నాకు చాలా లేట్ అయ్యింది. నేను ఆఫీస్లో ఉంటే సరిగ్గా రాత్రి 3:30కి అను ఏడుస్తూ నాకు కాల్ చేసింది. తన గొంతు విని తనకి ఏమైందా అని ఆందోళనతో ఇంటికి వెళ్ళేసరికి తను భయపడుతూ ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసి దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ పూజ రూమ్లో కూర్చొని ఉంది. ఏం జరిగిందను, ఎందుకలా భయపడుతున్నావు అని అడిగితే, రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించిందండి. నేనెప్పుడూ డోర్ కొట్టను, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా కీ ఉంటుంది. బహుశా మీరు కీ మర్చిపోయారని అందుకే నాక్ చేశారనుకుని తలుపు తీశాను. కానీ తలుపు తెరిచి చూశాక నాకెవరూ కనిపించలేదండి. తిరిగి తలుపు వేసుకునేలోగా నాకు అడవిలోంచి ఏవో మాటలు వినిపించాయి. ఎవరో నన్ను అక్కడి నుంచి పిలుస్తున్నట్లు అనిపించిందండి. అలా కారిడార్ దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతుంటే ఎవరో నన్ను గట్టిగా వెనక్కి లాగినట్లు అనిపించిందండి. వెంటనే ఇంట్లోకి వచ్చి ఇలా లైట్స్ ఆన్ చేసుకుని దేవుడి పాటలు చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాను అని చెప్పింది. నిజానికి తన మాటలు నేను నమ్మకపోయినా అంత భయపడుతున్న అనుని చూసి, ఏం కాదులే అను, నేను వచ్చేసాగా, వారం రోజుల్లో ఇల్లు కూడా మారిపోదాంలే అని తనని ఓదార్చాను. తన కండిషన్ చూసి జాలి వేసి ఆఫీస్కి 1 వీక్ లీవ్ పెట్టేసి ఇంట్లోనే తనతో ఉండేవాడిని. ఆన్లైన్లో రెంట్కి వేరే ఇల్లు కూడా వెతుకుతూ ఉండేవాడిని. అనుని ప్రతిరోజు షాపింగ్కి సినిమాలకి తీసుకెళ్లేవాడిని. అలా వారం రోజులు బాగానే ఉండింది. ఇక అనుకి బాగైపోయిందిలే అనుకునేసరికి ఒకరోజు రాత్రి మళ్ళీ అను నన్ను నిద్ర లేపి అది బాల్కనీలోకి వచ్చేసిందండి అని వణుకుతూ భయపడుతూ చెప్పింది. ఆ క్షణం అను మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. ఏమొచ్చిందను, నీకేమైనా పిచ్చి పట్టిందా? గోవాకి పోయొచ్చినప్పటి నుంచి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాతో రా బాల్కనీకి, అక్కడేముందో చూద్దాం అని తనకి చెప్పి బాల్కనీ డోర్ దగ్గరికి తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేసి నేను బాల్కనీలోకి వెళ్ళాను. ఆ బాల్కనీలో ఏమీ లేదు అనుకునేసరికి నా గుండె జల్లుమనేలా బాల్కనీలో ఒక మూలన పైనుంచి కిందకు తలక్రిందులుగా వేలాడుతూ ఒక వికృత రూపం నాకు కనిపించింది. అది ఆడ మగ కాదు కదా, అది అసలు మానవ రూపమే కాదు. దానికి ముఖం నిండా కళ్ళే ఉన్నాయి. దానిని చూస్తుంటే నాకు గుండె వేగం తగ్గిపోతూ ఉండింది. శ్వాస తీసుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉండింది. చెప్పాలంటే నాలోని ఆత్మని ఏదో పీల్చేసుకుంటున్నట్లు అనిపించింది. నేను అలా దాన్ని చూస్తున్న విషయం మాత్రం డోర్ యువతల ఉన్న అనూషకి తెలియదు. అనూష లోపల నుంచి, ఏమండి, నేను చెప్పింది నిజమే కదా, అది అక్కడే ఉంది కదూ అని అడిగింది. నేను షాక్ అయిపోయి దాన్ని అలా చూస్తూ ఇక్కడేం లేదను అని నిదానంగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేసేశాను. అది నేను వెనక్కి నడుస్తున్నప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ వెకిలిగా నా వైపు నవ్వుతున్నట్లు చూసింది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అనేది నాకు చెప్పినట్లు అనిపించింది. అలా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నేను అను పూజ రూమ్లోకి వచ్చేసాం. నేను అనుకి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేను. పూజ రూమ్లోకి వచ్చిన వెంటనే అను వాళ్ళ నాన్నకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాను. ఆయన విజయవాడలో ఉంటారు. విన్నాక ఆయన నా మాటలు నమ్మరు అనుకున్నాను. కానీ ఆయన వెంటనే, ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు బాబు? నాకు ముందే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాను. నువ్వు అను నేను వచ్చేదాకా పూజ రూమ్లోనే ఉండండి అని చెప్పాడు. అలా చెప్పిన 4 గంటల్లో ఆయన ఇంటికి తనతో పాటు ఎవరో సైకిక్ని తీసుకొచ్చాడు. ఆయన ఒక మంత్రసిద్ధి అని చెప్పాడు. ఆయన ఆ బాల్కనీ గమనించాక, మీరు గోవాలో అసలు ఇదంతా ప్రారంభం కావటానికి ముందేం చేశారు అని అడిగాడు. మేము గోవాలో చేసిన ప్రతి యాక్టివిటీ చెప్పాం. మీరు ఆ ఈవినింగ్ బీచ్లో గవ్వలు కలెక్ట్ చేశానన్నారు కదా, అవి నాకు తీసుకొచ్చి చూపించండి అని అడిగాడు. నేను రూమ్లోకి వెళ్ళి ట్రాలీలో నుంచి ఆ గవ్వలు తీసుకొచ్చి ఆయన ముందు పోశాను.
అప్పుడే నేను కూడా ఆ గవ్వల్లో ఒక దాంట్లో ఏదో కాయిన్ ఉండటం గమనించాను. ఆయన ఆ షెల్ పగలకొట్టి లోపల కాయిన్ తీసి చూస్తే దానిపైన ఏవో సింబల్స్ ఉన్నాయి. దాన్ని చూసి మామయ్య తెచ్చిన సైకిక్ ఆశ్చర్యపోయాడు. దాన్ని ఒక క్లామ్ షెల్ అంటారని చెప్పాడు. తను డీమనాలజీ చదివేటప్పుడు దీని గురించి చదివానని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆ ఫోటో పంపి దాని గురించి కనుక్కున్నాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం పూర్వం గోవా పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడి విచ్చెస్ మంత్రగత్తెలు వాళ్ళ ఆధీనంలో కొన్ని దుష్టశక్తులు ఉంచుకునేవారని, వాటిని ఉపయోగించి వాళ్ళకు కావలసిన పనులు చేసుకునేవాళ్ళని చెప్పాడు. ఒకవేళ వాళ్ళ ఆధీనంలో లేకుండా ఎదురు తిరిగిన ఏదైనా దుష్టశక్తులు ఉంటే వాటిని ఇలా ఒక నాణెంలో బంధించి క్లాంషల్లో పెట్టి సముద్రంలోకి విసిరివేసేవాళ్ళని చెప్పాడు. అనూష జన్మించిన నక్షత్రం గ్రహస్థితుల బట్టి అలాంటి శక్తుల్ని తను సులభంగా గ్రహించగలదని చెప్పాడు. తనకు చిన్నతనంలో కూడా ఇలాంటి అనుభవం ఒకసారి జరిగిందని చెప్పాడు. అనూష ఆ సాయంత్రం గోవా బీచ్లో ఈ క్లాంషల్ తాకినప్పుడు ఆ దుష్టశక్తి తనకు అతుక్కుపోయిందని చెప్పాడు. ఆ రోజు రాత్రి బాల్కనీలో అను గమనించింది కూడా దాన్నేనని, మేమక్కడ ఇంకొక రాత్రి ఉన్న పరిస్థితి చాలా దారుణంగా మారేదని చెప్పాడు. కొన్ని విషయాలు మనం చూసినా చూడనట్లు పోవాలని, పిలిచినా వెనక్కి తిరగకూడదని, కానీ అను తనను గమనించిన విషయం తెలిసిన ఆ దుష్టశక్తి అనుతో పాటు గోవా నుండి హైదరాబాద్ వచ్చిందని చెప్పాడు. అది అనూషలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పాడు. మరి అను చూసిన కాషాయ వస్త్రాల్లోని ఆకారం గురించి అడిగితే తను చూసిన బ్రాహ్మణుడు ఈ ఇంటి వాస్తు పురుషుడని, మనం గృహప్రవేశ సమయంలో స్థాపించే గృహరక్షకుడు అని చెప్పాడు. ఆయన ఆ దుష్టశక్తి అనూషకి హాని చేయకుండా అదుపులో ఉంచాడని చెప్పాడు. కానీ ఒకరోజు అమావాస్య కావడంతో దాని శక్తి పరాకాష్ఠకి చేరిందని, ఆ రోజు అనూష మెట్లు దిగి ఆ అడవిలోకి వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపింది కూడా తనేనని చెప్పాడు. ఇదంతా మాకు చెప్పాక ఆయన ఒక బాటిల్ తీసుకుని ఆ కాయిన్ని దాంట్లో వేసి ఆ బాటిల్ నిండా ఉప్పు పోసి తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత రోజు నుంచి అనుకి అలాంటి అనుభవం మళ్ళీ ఎదురు కాలేదు. కానీ ఆ రోజు రాత్రి బాల్కనీలో ఆ వికృత రూపాన్ని చూసిన భయం నాకు ఇంకా పోక నేను ఇప్పుడు బాల్కనీ డోర్ ఓపెన్ చేసేవాడిని కాదు. తర్వాత సరిగ్గా 4 రోజులకి కూకట్పల్లిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి మారిపోయాం. కానీ ఇప్పటికి కూడా రాత్రిపూట బాల్కనీ డోర్ ఓపెన్ చేయాలంటే నాకు తెలియని భయం ఏదో నన్ను ఆపుతుంటుంది. నన్నిప్పటికీ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. ఆ అమావాస్య రాత్రి ఒకవేళ ఆ వాస్తు పురుషుడు అనుషని ఆపకపోయింటే తనకి ఏం జరిగేదో. ఈ స్టోరీ ద్వారా మనం ఒక విషయం గ్రహించవచ్చు. కొన్నిసార్లు మనం అవతలి వారి మాటలు ఎంత విచిత్రంగా పిచ్చిగా ఉన్నా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామిది. పోతే చాలామంది మీ లైక్స్, కామెంట్స్తో నాకు చెప్పలేనంత బలాన్ని ఇస్తున్నారు. ఒక రియల్ ఇన్సిడెంట్ చుట్టూ ఒక కథని క్రియేట్ చేసి, కథకి సరిపోయే ఇమేజెస్ జనరేట్ చేసి, మీకు ఒక మంచి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి కనీసం నాకు ఒక కథకి 40 గంటల సమయం పడుతుంది. నేను క్వాంటిటీ కంటే క్వాలిటీని నమ్ముతాను. ఏదో అరాకొరగా 10 ఫోటోలు పెట్టేసి మీకు కథని చెప్పటం నా ఉద్దేశం కాదు. నిజాయితీగా చెప్పాలంటే అలా నాకంటే మంచి కథలు చెప్పే ఛానల్స్ తెలుగులో చాలానే ఉన్నాయి. కానీ తెలుగు నైట్ మేర్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం మీకు ప్రత్యక్షంగా ఆ అనుభవాలు పక్క నుండి చూసిన అనుభూతి కలిగించటం. కనుక 20 నిమిషాల స్టోరీని మీకు చెప్పాలంటే మీ పిశాచి బ్రోకి 4 నుండి 5 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ మీకు ఈ మధ్యలో 8 నుండి 10 నిమిషాల మధ్యలో ఏదైనా షార్ట్ క్రీపీ హారర్ స్టోరీ ఎక్స్ట్రాగా కావాలంటే కామెంట్ చేయండి. ప్రతి వారం ఒక షార్ట్ క్రీపీ హారర్ స్టోరీ, ఒక ఫుల్ లెంత్ కథని మీ ముందుకి తేటానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ప్రయాణంలో మీరు నా వెంట ఉండటం నా అదృష్టం. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చుంటే, నిజంగా వర్త్ అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ని, నిజమైన హారర్ని ఇష్టపడే మీ స్నేహితులకి షేర్ చేయండి. ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ. మనిషిని డబ్బు ఎంతటి పనినైనా చేయిస్తుంది. మనిషికి ఆశతో పాటు అత్యాశ కూడా తోడవుతే, అయితే ఇద్దరు వాళ్ళ జీవితంలో తీసుకున్న నిర్ణయం వాళ్ళ ప్రాణం మీదకే వచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది 2002వ సంవత్సరం, ఉత్తరప్రదేశ్. బాగా చలికాలం. రోడ్లన్నీ పొగమంచుతో నిండిపోయి ఉన్నాయి. చందు అనే లారీ డ్రైవర్, తన హెల్పర్ రాజు ఇద్దరు లారీ నడుపుతూ జీవనం గడిపేవారు.
వాళ్ళకి ఎక్కడ గిరాకీ వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అలా వాళ్ళిద్దరూ ఆ లారీ పైన వర్క్ చేసుకుంటా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు చందు రాజు ఇద్దరు రూమ్లో ఉండగా చందు ఫోన్కు ఒక అపరిచిత నెంబర్ తోటి కాల్ వస్తుంది. చందుకు తెలిసిన వాళ్ళైతే కారు. చందు నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగా అక్కడి నుంచి ఒక వ్యక్తి గంభీరమైన వాయిస్తో మాట్లాడతాడు. చందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అనగా చందు మాట్లాడకుండానే ఆయనే మాట్లాడుతున్నాడు. చందు వింటూనే ఉన్నాడు. మా దగ్గర ఒక సీక్రెట్ లోడ్ ఉంది. మేము చెప్పిన అడ్రస్కి నువ్వు అది తీసుకొని వెళ్తే నీకు 10 లక్షలు ఇస్తాం అని ఆ మనిషి మాట్లాడగానే చందు రాజు ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటి సార్ ఆ లోడ్ అని చందు అడుగుతాడు. అవన్నీ తెలుసుకోవాలంటే రేపు నేను చెప్పిన అడ్రస్కు రా, నీకు అన్నీ చెప్తాను అని అతను ఇంకా ఫోన్లో అడ్రస్ చెప్పేస్తాడు. అడ్రస్ చెప్పగానే ఇంకా కాల్ కట్ చేస్తాడు. అంత డబ్బు ఆఫర్ రావడంతో చందు రాజు చాలా సంతోషపడతారు. కానీ ఇంత డబ్బు ఇస్తున్నారంటే అసలు ఏం లోడు ఉంటుంది అని ఆలోచన కూడా చేసుకోలేకపోయారు. తెల్లవారుజాము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దెక్కింది. చందు రాజు ఇద్దరు కలిసి అతడు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళి అక్కడ ఉన్న ఆ మనిషిని కలుస్తారు. అతన్ని కలవగానే అప్పుడు చందు, అయినా మా నెంబర్ మీకెవరిచ్చారు, మా అడ్రస్ గురించి మీకెలా తెలుస్తారని అడుగుతాడు. అవన్నీ మేము ఎలాగైనా తెలుసుకుంటాంలే కానీ నేను చెప్పినట్టు నువ్వు లోడుని మేము చెప్పిన అడ్రస్కి చేరవేరిస్తే 10 లక్షల రూపాయలు వస్తాయి, ఏమంటావు అని అంటాడు. అసలు మీరు పనేదో చెప్పకుండా 10 లక్షలంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు వర్క్ ఏంటో చెప్తారా అని చందు రాజు ఇద్దరు అడుగుతారు. సరే, నా వెంట రండి అని వాళ్ళిద్దరినీ ఒక గోదాంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ విగ్రహాలను చూపిస్తాడు. అవన్నీ బంగారు విగ్రహాలు, పురాతనమైన విగ్రహాలు. వాటిని చూడగానే చందు రాజు భయపడ్డారు. ఏంటి సార్, స్మగ్లింగా? ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం. పోలీసులు కూడా దొరికితే మా జీవితాలే ఖరాబ్ అవుతాయి అని వాళ్ళు రాజు చందు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని గులుకుంటారు. మీరేం భయపడకండి, మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. చాలా తెలివైన వాళ్ళని కూడా తెలుసుకున్నాను. అందుకే ఈ పనిని మీకు ఒప్పజెప్తున్నాను. ఈ విగ్రహాలని మీరు సరిగా నేను చెప్పిన అడ్రస్కి చేర్చితే 10 లక్షలతో పాటు ఇంకొక 2 లక్షలు ఎక్కువగా ఇస్తాను అని అనగానే చందు రాజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సార్, ఒక్క నిమిషం, మేము మాట్లాడుకుంటాం అనగా వాళ్ళిద్దరు పక్కకు వస్తారు. రే రాజు, ఏమంటావురా? 12 లక్షలు వస్తాయి మొత్తం. మన జీవితంలో అప్పులన్నీ తీరిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు. ఈ ఒక్క డీల్ ఒప్పుకుంటే మన కష్టాలు గట్టెక్కినట్టేరా అని చందు అంటాడు. అప్పుడు రాజు కూడా, అన్నా, నువ్వు చెప్పింది నిజమే. ఎన్నోసార్లు ఆ రూట్లో వెళ్ళాం. మనం చాకచక్యంగా ఈ పని చేస్తే ఆ 12 లక్షలు మన సొంతం అవుతాయి కదా, మన కష్టాలు కూడా తీరిపోతాయి, ఒప్పుకుందామన్నా అని రాజు కూడా అనగానే ఇద్దరు అతని దగ్గరకు వచ్చి డీల్ ఓకే అని చెప్తారు. ఎప్పుడు స్మగ్లింగ్ చేయాలని చెప్పగా రేపు రాత్రి 8 గంటలకు మీరు ఇక్కడికి లారీని తీసుకుని రండి అని ఆ స్మగ్లర్ అనగానే అప్పుడు చందు రాజు ఒక విషయం చెప్తారు. సరే, రేపు మేము వచ్చే వరకు ఇక్కడ బాగా వరి పొట్టు బస్తాలు నింపి ఉండాలి. అలాగే బియ్యం బస్తాలు కూడా ఒక 100 వరకు ఉండాలి. అవి మీరు చూసి పెట్టండి, మిగతాదంతా మేము చూసుకుంటామని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు లారీని తీసుకొని వచ్చి ఆ గోదాం దగ్గర పెడతారు. ఇంకా స్మగ్లరు చందు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఎలా చేస్తారు, ఎలా లోడ్ చేస్తారని అంటాడు. ఆలోపు ఇంక చందు అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ మనుషులతోటి ముందుగా కొన్ని బియ్యం బస్తాలు, ఆ తర్వాత కొంత వడ్ల పొట్టు బస్తాలు, మధ్యలో విగ్రహాలు, చుట్టూ అంతా ఇలాగే చేస్తూ లాస్ట్లో కూడా బియ్యం బస్తాలే కనబడేటట్టుగా మధ్యలో విగ్రహాలు పెట్టి ఫుల్గా లోడ్ చేస్తాడు. ఆ పనితనం చూసిన ఆ స్మగ్లరు షాక్ అవుతాడు. ఇంకా అతడు వచ్చి అడ్రస్ చందుకు ఇస్తాడు. అడ్రస్ ఇస్తూ ఆ మనిషి ఏమంటాడంటే, చూడండి, ఇది మీ మీద నమ్మకంతో మీకు అప్పచెప్తున్న పని. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఈ విగ్రహాలతో మీరు పారిపోవాలని చూస్తే మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు ఎవ్వరివి ఉండవు, అందరినీ చంపేస్తాం. ఇప్పటికే మీ ఇద్దరు కుటుంబాలకు చెందిన వాళ్ళ ప్రూఫ్స్ అన్ని మా దగ్గర పెట్టుకున్నాం అంటూ అన్నీ చూపిస్తారు. అలా చూపించగానే మీకు అలాంటి సమస్య లేదు, ఎలాగైనా మీరు చెప్పినట్టుగానే ఆ అడ్రస్కు ఈ విగ్రహాలను మేము తీసుకెళ్తాం, మా డబ్బులు సిద్ధం చేసుకోండి, భయమే వద్దు అని ధైర్యం చెప్తాడు. 8 అయిపోయింది. లోడ్ కంప్లీట్ చేసిన తర్వాత తాళతో కడతాడు. పైన పక్కలకు ముందు వెనుక బియ్యం బస్తాలు ఉంటాయి, మధ్యలోనేమో వడ్ల పొట్టు లేయర్స్ ఉంటాయి, ఆ మధ్యలోనేమో విగ్రహాలు ఉంటాయి. ఇంకా అడ్రస్ తీసుకొని లారీని స్టార్ట్ చేసుకుని ఇద్దరు బయలుదేరుతూ ఉన్నారు. వెళ్లే ముందు ఆ స్మగ్లర్ జాగ్రత్త అని చెప్పాడు. ఇంకా రోడ్డు మింకెక్కి లారీ వెళ్తుంది. సమయం చూస్తూ ఉండగానే 9 అయ్యింది. అది చలికాలం.
కొద్ది దూరం వెళ్ళగానే ఒక చెక్ పోస్ట్ కనబడింది. అక్కడ పోలీసులంతా మంట పెట్టుకొని లాఠీలు పట్టుకొని నిలబడ్డారు. సరిగా లారీ ఆ చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే చందుకు రాజుకు కాస్త భయం మొదలైంది. ఆ పోలీసులు ఆ లైట్ వెలుతురులో వాళ్ళిద్దరిని చూసి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళే అనుకొని వదిలేశారు, చెయ్యి ఊపుతారు. ఇంకా ఇద్దరు ముందుకు వెళ్తారు. రేయ్, పోలీసులు ఆపలేరురా, మిగతా చెక్ పోస్టుల కాడ కూడా ఇలాగే ఆపుకుంటే మనం చేరుకోవచ్చు అని చందు రాజుతో అంటాడు. అవునన్నా, మిగతా చెక్ పోస్టుల కాడ కూడా పోలీసులు ఆపకుంటే బాగుండు అనుకుంటూ మాట్లాడుతూ ముందుకు పోతుంటారు. అలా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ చల్లటి చలికాలంలో రెండవ చెక్ పోస్ట్ దగ్గరికి కూడా రాబోతున్నారు. ఆ చెక్ పోస్ట్ వీళ్లకు ఇంకా 50 అడుగుల దూరాన కనబడుతుంది. వీళ్ళలో గుండె వేగం పెరిగింది. ఎందుకంటే ఒక చెక్ పోస్ట్ కాడ ఆపకపోయినా రెండో చెక్ పోస్ట్ కాడ చెక్ చేస్తారు. అలా అనుమానంగా వెళ్తూ ఉండగానే పోలీసులు లారీని ఆపుతారు. సత్యంరా బాబు అని రాజు చందు అనుకుంటారు. వాళ్ళని గుర్తుపట్టినప్పటికీ కూడా లారీని ఒకసారి చెక్ చేయాలని పోలీసులు అంటారు. ఏమాత్రం అనుమానం రాకుండా వాళ్ళ ఫేస్లో నవ్వు పెట్టుకొని సరే సార్, అలాగే చెక్ చేసుకోండి, లారీ దిగి అంటారు. పోలీసులు వెనుకకు వెళ్ళి కత్తితో పొడిచి చూస్తారు. అందులో నుంచి బియ్యం రాలుతాయి. పైకి కూడా పోలీసులు ఎక్కుతారు. అలా వెళ్ళి చూస్తే అక్కడ బియ్యమే ఉంటాయి. అవన్నీ బియ్యంలోడని తెలుసుకొని ఎలాంటి అనుమానం రాకుండా సరే సరే వెళ్ళిపోండి అంటూ సైగ చేస్తారు. ఇద్దరు లారీ ఎక్కి లారీని స్టార్ట్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తుంటారు. కానీ వాళ్ళలో భయం చుట్టుకుంది. ఇంకా 2 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ 2 చెక్ పోస్టుల కాడ ఈయనను దొరికితే దొరికిపోతామనే భయంతో చందుకు ఒక ఆలోచన వస్తుంది. అలా వెళ్తుంటే మధ్యలో ఒక షార్ట్ కట్ మార్గం వస్తుంది. ఆ మార్గం మళ్ళీ ఆ హైవేకి చేరుకుంటుంది. ఒక్కసారిగా చందు లారీ ఆపుతాడు. లారీ ఆపక రాజు, ఏమైందన్నా లారీ ఆపావు? ఇంక మనకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు. ప్రాబ్లం ఉందిరా, ఇంకా 2 చెక్ పోస్టులు దాటాలి. మనం అనుకున్నంత ఈజీ కాదు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో రోడ్డు ఉంది. ఆ రోడ్డు గుంటా వెళ్తే మనం మళ్ళీ ఇదే హైవేకి చేరుకుంటాం. అక్కడి నుంచి వేరే మార్గాన వాళ్ళు చెప్పిన అడ్రస్కి చేరుకోవచ్చు అని అనగా, సరే అన్న, ఆలస్యం ఎందుకు, లారీని తిప్పు అని అనగానే వెంటనే లారీని ఆ అడవి మార్గానికి తిప్పుతారు. అది అడవి అంటే అడవి కాదు, అడవి లాంటి ప్రదేశం. కానీ అక్కడ ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది. అర్ధరాత్రి ఈ రోడ్డులో ప్రయాణాలు చాలా ప్రమాదకరం, ఎవరు వెళ్ళొద్దని ఉంటుంది. ఆ బోర్డుని చదివిన వీళ్ళు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. మాకు కూడా ఇదే కదా కావాల్సిందని ఆ మార్గాన లారీని డ్రైవ్ చేస్తూ ఉంటారు. చుట్టూ అంతా చిమ్మ చీకటి. ఆకాశంలో చందమామ మసక మసకగా కనబడుతున్నాడు. చుట్టుపక్కల చెట్లు భయంకరంగా కనబడుతున్నాయి. లారీ హెడ్లైట్ వెలుతురులో ఆ రోడ్డు తప్ప మిగతా ఏవీ కనబడలేవు. ఏందన్నా, ఈ దారి గుంట ఎవరు లేనట్టున్నారు, మనమే వెళ్తున్నాం కదా అని అంటాడు రాజు. రే రాజు, మనకు కావాల్సిందిదేరా, ఇలాంటి రోడ్లైతే ఎవరు తిరగరు. అయినా అక్కడ బోర్డు చూసావా, హెచ్చరిక బోర్డు. ఈ రోడ్డులో వెళ్ళడం ప్రమాదమని రాసిపెట్టింది. ఎవరు ధైర్యం చేశారు చెప్పు, మనలాంటోళ్ళు తప్ప అని ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాజు కిటికీ విండో నుంచి బయటికి చూస్తూ ఉంటే గుట్టలు, పొలాలు, చిన్న చిన్న గ్రామాలను దాటుకొని ముందుకు పోతున్నారు. కానీ ఆ రోడ్డులోకి వెళ్ళేసరికి తెలియని అనుభూతి వీళ్ళకి ఏర్పడుతుంది. అలా చాలా దూరం ప్రయాణం చేసేసరికి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. లారీ టైర్ పగిలిపోయింది. అప్రమత్తమైన చందు లారీని పక్క కాపుతాడు. చెట్, ఏంద్రా ఈ సమయాన టైర్ పంక్చర్ అయింది అని చందు కసరించుకుంటాడు. అనా, ఏం చేస్తాను చెప్పు, మన కర్మ, ఇంకా తప్పదు, వేరే టైర్ మార్చుకుని వెళ్లాల్సిందే అంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇద్దరు లారీ దిగి చూస్తూ ఉంటారు. ముందర టైర్ పంక్చర్ అవుతుంది. నయ్యం, వెంట టైర్ పంక్చర్ కాలేదు. వాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకొని ఆ టైర్ వైపు టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు. కానీ ఆ ప్రదేశం చాలా భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో లారీ ఆగిపోవడం అంటే మృత్యువుతోటి యుద్ధం చేయడమే. ఆ విషయం వాళ్ళకు తెలియదు. అన్నా, తొందరగా టైర్ మార్చి వేరే టైర్ వేసుకుని వెళ్ళిపోదాం, ఈ ప్రాంతం ఎందుకో విచిత్రంగా ఉంది అని అనగానే ఇంక జాకి తీసి కింద పెట్టి వెనకాల నుంచి ఇంకో టైర్ తీసుకుని వచ్చి మార్వాలని చూస్తున్నారు. సమయం అప్పటికే 12 అవుతుంది. ఆ టైరు నట్లు విప్పుతూ దాన్ని ఊడగొడుతుంటే అప్పుడే ఎవరో ఏడుస్తున్న వింత శబ్దం రాజుకు వినబడుతుంది. చందు టైరు మార్చే పనిలో ఉన్నాడు. ఆ ఏడుపు శబ్దం వినగానే, అన్నా, నీకెవరైనా ఏడుస్తున్న శబ్దం వినబడిందా అని అంటాడు. అప్పుడు చందు, లేదురా, నాకు అలాంటి శబ్దాలు ఏమీ వినబడతలేవు, ఎందుకు అలా అడిగావు? ఏం లేదన్నా అని అంటాడు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఆ ఏడుపు శబ్దాలు చాలా భయంకరంగా ఎవరో చంపుతుంటే ప్రాణభయంతో ఏడుస్తున్నట్టుగా వినబడుతున్నాయి. ఈసారి ఆ శబ్దాలు క్లియర్గా రాజుకు మరియు చందుకు వినబడతాయి.
ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అన్నా, చూసావు కదా ఆ ఏడుపు శబ్దాలు ఇక్కడి నుంచో వస్తున్నాయి అని అనగానే టైర్ మారుస్తున్నటువంటి చందు పైకి లేచి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరు ఉండరు, కానీ ఏడుపుల శబ్దాలు వస్తూనే ఉన్నాయి. అవునరా, నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడ ఎవరు ఏడుస్తున్నారు. ఇంత అర్ధరాత్రి వేళలా ఈ ఏడుపులేంటి అని ఇద్దరు అనుకుంటారు. అలా చూస్తూ ఉండగానే లారీ పక్క నుంచి ఆ ఖాళీ పొలంలో ఎవరో ఒక ఆడ ఆకారం నిలబడి ఎర్ర చీరని ధరించి భయంకరమైన జుట్టుతోటి మెడలు కిందికి వంచి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపులు అటు నుంచి వినపడగానే రాజు టార్చ్ లైట్ వేసి చూస్తాడు. చూస్తే అక్కడ ఒక అమ్మాయి. ఆ ఆకారాన్ని ఇద్దరు చూస్తారు. ఒక్కసారిగా భయపడతారు. కానీ చూస్తే ఒక అమ్మాయిలాగానే కనబడింది. అన్నా, ఎవరై ఉంటారు? ఇంత సమయాన రోడ్డు పక్కన ఎవరబ్బా అని చందుతో రాజు అంటాడు. రేయ్, మనకెందుకురా, ఇది పైగా కాస్త అడవి ప్రాంతంలో ఉంది. ఇలాంటి ప్రదేశాలలో అలాంటి ఆకారాలు కనబడితే మనం ఉండకూడదు. తొందరగా టైర్ మార్చుకుని వెళ్ళిపోదాం అంటూ అనగానే, ఏందని అలా మాట్లాడతావు? ఎవరైనా ఆపదలో ఉంటే, ఇక్కడ ఎవరైనా చిక్కిపోతే చుట్టుపక్కల ఏదైనా ఊరు ఉందేమో, ఎందుకని అలా అడుగుదాం ఆగు అని ఇంకా రాజు అటు వెళ్తుంటే, రే రాజు, నా మాట వినరా, వద్దురా అని అంటూ ఉంటాడు. ఇంకా ఆగన్నా, నేను అడిగి తెలుసుకుంటానని ముందుకు వెళ్తున్నాడు. ఇంకా చందు టైర్ మార్చేస్తాడు. ఆ పాత టైర్ని తీసుకుని వెళ్ళి వెనకాల జాలిలో పెడతాడు. ఇంకా రాజు మెల్లెగా ఆ ఆకారం ఉన్న దిక్కుగా వెళ్తాడు. అలా వెళ్ళి నిలబడి టార్చ్ లైట్ వేసి చూస్తాడు. ఆమె మొహం చూపించకుండా నిలబడి ఉంటుంది. ఆమె ఒంటి నిండా బంగారం ఉంది. చేతుకు గాజులు, కాళ్ళకు గజ్జెలు మెరుస్తూ ఉన్నట్టుగా కనబడింది. ఎవరమ్మాయి నువ్వు? ఇంత చీకట్లా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడే దూరంగా నక్కల ఏడుపులు భయంకరంగా వినబడతాయి. రే రాజు, వచ్చేరా, ఎవర్రా అది, తొందరగా వచ్చేయ్ అని అరుస్తాడు. అన్న వస్తున్నాగు అంటూ ఇంకా, చెప్పమ్మాయి, ఎవరు నువ్వు? నీకేదైనా సహాయం కావాలంటే మేము చేస్తామని అనగానే ఒక్కసారిగా నవ్వుతుంది. ఆ నవ్వులో మర్మం తెలియదు. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. నాకు సహాయం చేస్తావా అని తన ముఖాన్ని జుట్టు పక్కకి నెట్టి చూపిస్తుంది. తన ముఖం చాలా భయంకరంగా రక్తపు మడుగులో వికారంగా ఉంటుంది. దాని రూపాన్ని చూసిన రాజు గట్టిగా కేక పెట్టి వెనుకకు పరిగెత్తుకుని వస్తాడు. ఏమైందిరా అని చందుకు ముందుకు వస్తాడు. అన్నా, వెళ్ళిపో, లారెక్కు, అది మనిషి కాదు, దయ్యం అని గట్టిగా అరిచాడు. ఇద్దరికి భయం వేసింది. ఇద్దరు లారీలోకి ఎక్కి డోర్ క్లోజ్ చేసుకుంటారు. అలా డోర్ క్లోజ్ చేసుకొని లారీ స్టార్ట్ చేస్తూ ఉంటే లారీ స్టార్ట్ అవ్వదు. చూస్తూ ఉండగానే ఆ దయ్యం రోడ్డు మధ్యలోకి వచ్చింది. అలా వచ్చి వీళ్ళ దిక్కు చూస్తూ నవ్వుతూ ఉంది. అంతలోపే చుట్టూ మరికొన్ని ఆకారాలు విరిగిన కాళ్ళతోటి, విరిగిన చేతులతోటి, తలకు పెద్ద పెద్ద గాయాలతోటి భయంకరమైన రూపాలలో లారీ చుట్టూ చేరుకున్నాయి. ఆ ఆకారాలను చూస్తూ ఉంటే చందుకు, రాజుకు వణుకు పుట్టింది. అప్పుడే కింద ఉన్న ఆ భయంకరమైన దయ్యం క్యాబిన్లోకి చెయ్యి పెట్టి రాజు తల పట్టుకోవాలని చూసింది. కానీ అందులో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో వల్ల అది దూరంగా విసిరేయబడింది. అప్పుడు వీళ్ళిద్దరికి అర్థమైంది, రే రాజు, మనం ఈ లారీ దిగితే అవి మనం చంపేస్తాయి. ఈ క్యాబిన్లో ఉన్నంత వరకు మనం అవి ఏమి చేయలేవు, ఎందుకంటే ఇక్కడ రక్షగా ఆంజనేయ స్వామి ఉన్నాడు అని అనగానే ఇద్దరు దండం పెట్టుకొని భయపడుతూ ఉన్నారు. ఆ ఆకారాలని లారీపైకి ఎక్కి లారీని ఊపుతూ ఉన్నాయి. ఆ లారీ అద్దం ముందుకు వచ్చి వాటి రూపాలతోటి వీళ్ళను భయపెట్టాలని చూస్తున్నాయి. కానీ వీళ్ళు ధైర్యం తెచ్చుకొని లారీని మరొకసారి స్టార్ట్ చేశారు. లారీ ఉన్నట్టుండి స్టార్ట్ అయింది. ఇదే మంచి సమయం అని లారీని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆ దయ్యాలన్నీ ఆ లారీ వెనకాలనే పడుతున్నాయి. కొన్ని దయ్యాలు లారీ క్యాబిన్ టాప్ పైన కూర్చొని గట్టిగా కొడుతూ ఉన్నాయి. అవి వదలడం లేవు. లారీ సరిగానే పరిగెత్తుకుని వస్తున్నాయి. వీళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. లోపల భయం. ఆ లారీలో ఉన్న బియ్యం బస్తాలని అవి విసిరేస్తున్నాయి. అప్పుడే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు పొలిమేర దాటగానే ఆ దయ్యాలన్నీ ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ మాయమైపోయాయి. ఆ పొలిమేర దగ్గర ఒక గుడి ఉంటుంది. అది ఒక అమ్మవారి గుడి. వాళ్ళిద్దరు ఇంకా పొలిమేర దగ్గర దిగి ఆ గుడి దగ్గర బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకొని ఆ భయానికి ఇంకా ఊరు దాటి కూడా ముందుకు వెళ్ళాలని అనుకోలేరు. లేట్ అయినా సరే ఆ లోడుని మెల్లగా దించుదామని ఆ ఊర్లో మొదటి ఇల్లుని తలుపులు కొడతారు. అందులో నుంచి ఇద్దరు బయటికి లేచి వస్తారు. ఎవరు బాబు, ఇంత రాత్రి వేళల మా ఇల్లు తలుపు కొడుతున్నారు అంటూ అనగా, కాస్త మంచినీళ్ళు అని అరిచారు. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. ఏమైంది బాబు, ఎవరు మీరు అని అనగా వాళ్ళు జరిగిందంతా చెప్తారు. ఆ ఇద్దరు చాలా భయపడతారు. ఇంత ఘోరం జరిగిందా? అయినా మీరు రాత్రి వేళలో ఈ దారి ఉంటే ఎందుకు వచ్చారు బాబు? రాత్రుల్లో ఎవరు సహజంగా వెళ్ళరు. వెళ్ళినా కూడా
కొన్ని నియమాలు పాటించి వెళ్తారు. అసలు ఏం జరిగిందండి? ఆ రోడ్లో ఆ దయ్యాలేంటి అచ్చం మనుషుల రూపంలోనే ఉన్నాయి, తర్వాత భయంకరంగా మారుతున్నాయి అని అనగా, అదే బాబు, సరిగా 5 సంవత్సరాల కిందట ఆ దారిలో ఒక పెళ్లి బస్సుని దొంగలు అడ్డుగించుకొని అందులో ఉన్న వాళ్ళని కిరాతకంగా చంపేశారు. కొంతమంది పారిపోయారు. పెళ్లి కూతురు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ దయ్యాలుగా మారి అదే ప్రాంతంలో రాత్రిపూట పగ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే రోడ్డు చివరన కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారు. అదంతా ఒక మిస్టర్లాగా మిగిలిపోయింది. మీరు తెలియక వచ్చారో తెలిసి వచ్చారో, కానీ ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. సరే, ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయమే వెళ్ళిపోండి, ఇప్పుడు వెళ్ళడం అంటే కూడా మంచిది కాదు అని అనగా వాళ్ళిద్దరినీ ఆ రాత్రి వరకు ఆ ఇంట్లో ఉంచుకుంటారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఆ స్మగ్లర్ నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి, మీరు ఇంకా డెలివరీ చేయలేదా? ఎటు వెళ్ళర్రా మీరు అని అనగా జరిగిందంతా చెప్తారు. మీరు భయపడకండి, ఇంకా గంట సేపట్లో డెలివరీ చేస్తాం, తర్వాత మీకు వచ్చి కలుస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇంకా ఆ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పి ఆ ఇద్దరు ఆ లోడును తీసుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్కు చేరవేరుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ అందినట్టుగా ఒక కోడింగ్ లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ని తీసుకొని ఉదయాన్నే ఇంకా వాళ్ళు అదే రూట్లో వస్తూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళని దయ్యాలు ఇబ్బంది పెట్టాయో ఆ రోడ్డుకు రాగానే ఏదో అయస్కాంతంలో లాగినట్టు అనిపించింది. వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూస్తూ భయపడుతూనే లారీని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళారు. తర్వాత వచ్చి ఆ కోడింగ్ లెటర్ ఇచ్చి వాళ్ళ డబ్బులు తీసుకున్నారు. మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ నేను కాల్ చేస్తాను, రావాలి అని ఆ స్మగ్లర్ అనగా, దండంర దూత అంటూ ఆ భయాన్ని వాళ్ళలోనే దాచుకొని ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు సంతోషంగా బ్రతికారు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. కానీ మళ్ళీ ఇలాంటి గిరాకీ ఏదైనా వస్తే రాజు చందు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. కానీ ఒప్పుకుంటే మాత్రం దాని వెనకాల ఏదో ఒక ప్రమాదం వెంట వస్తుందని ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ స్టోరీ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పూర్తి స్థాయిగా మీ స్పందనని తెలియజేయండి. మరొక ఇంట్రెస్ట్ గల స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.